భీమిలిపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కుక్క కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భీమునిపట్నంలో నివాసం ఉంటున్న అల్లిపిల్లి నరసింగరావు అతని భార్య కుమారుణ్ణి పెంపుడు కుక్క కరిచింది. ఈ ఘటనను నరసింగరావు కుటుంబం నిర్లక్ష్యం చేసి కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే అప్పటికే రేబీస్ శరీరంలో వ్యాపించడంతో నరసింగరావు కుమారుడు భార్గవ్ మృతి చెందాడు. మరోవైపు నరసింగరావు కూడా మృతి చెందినప్పటికీ అతడి మరణానికి కుక్క కాటు కారణం కాకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. నరసింగరావు భార్య ప్రస్తుతం బాగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. పెంపుడు జంతువులు ఏవైనా సరే కరిచిన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని, ఆలస్యం చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు సూచించారు. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. అసిస్టెంట్ సివిల్ సర్జన్ యూపీఎస్సీ భీమిలీలో చేస్తున్నాను. ఈ ఏరియా మా అండర్లో వస్తుంది. భార్గవ్కి డాగ్ బైట్ చేసి 22ని 6వ నెలలో చనిపోయారు. తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా అనారోగ్యం వల్ల చనిపోయారు అన్నమాట. నిన్న చనిపోయారు ఆయన. సో ఆయనది కూడా సస్పెక్టెడ్ డాగ్ బైట్ అని పేపర్లో వచ్చింది. కానీ ఏంటంటే ఆయనకి బెడ్ రీడన్ 2 years నుంచి బెడ్ రీడన్, సీవియస్ స్ట్రోక్ ఉందన్నమాట, పారాలిసిస్ స్ట్రోక్ ఉందన్నమాట. ఆయన 2 years నుంచి బెడ్ రీడన్లో ఉన్నాడు. కానీ ఏంటంటే ఆయనకి మా అండర్లో ఏంటంటే ఎంక్వైరీ మేము చేసినప్పుడు కూడా డాగ్ బైట్ అని లేదు. ఎక్కడ ఇంట్లో కూడా డాగ్ బైట్ అని ఎప్పుడు చెప్పలేదు. ప్లస్ వాళ్ళు కూడా డినై చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు పెంపుడు కుక్క అండి, ఎప్పటి నుంచి ఉంటుంది, ఇంట్లోనే ఉంటుందంట. సో ఆయనకి ఏంటంటే ముక్కు మీద కరిచిన వల్ల ఆయనకి స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట. ఏంటంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. ముక్కు మీద గట్టిగా కరిచిన వల్ల బ్లడ్ కూడా ఎక్కువ బ్లీడింగ్ అయింది. అప్పుడు దానివల్ల ఆయనకి ఏంటంటే ఫాస్ట్గా అయింది. ప్లస్ ఏంటంటే ఆయన ఒక డోసు లేట్గా వాళ్ళ నాన్నగారు అనారోగ్యం వల్ల హాస్పిటల్ తిరగటం వల్ల ఆయన తీసుకోలేదు అన్నమాట. డోసు లేట్గా వాళ్ళ మదర్కి మళ్ళీ కరిసింది అన్నమాట. 31ని ఆ రోజే ఇద్దరు తీసుకున్నారు. ఎవరు మన మదరు అలాగే వాళ్ళ సన్న కూడా ఇద్దరు వ్యాక్సిన్ తీసుకున్నారు అన్నమాట. ఇది ఫస్ట్ డోస్ అన్నమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత డోసులు తీసుకోలేదు వాళ్ళు. ఈ నెల తర్వాత డోసులు 7ని తర్వాత 14ని వేస్తాం అన్నమాట. ఆ డోసులు తీసుకోలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అనారోగ్యం వల్ల హాస్పిటల్ ఉండటం వల్ల, ఆయన పెలాస్టిక్ స్ట్రోక్ వల్ల ఆయన తీసుకోలేదని చెప్పారు వాళ్ళు. వెంటనే తీసుకోవాలండి. వేరే ఎంత పాసిబుల్ టైంలో అంత తీసుకోవాలన్నమాట. యాక్చువల్ ఏంటంటే మాకు 12 hours లోపల వస్తే పుండు చుట్టూరు ఎక్కడైతే కరిచిందో బయట చుట్టూరు మేము హిమోగ్లోబిన్స్ ఇస్తామన్నమాట. అదైతే 80% 90% వరకు అది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. వెంటనే ఇస్తామన్నమాట. అది కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి మా దగ్గర. అవి కూడా ఇస్తున్నామన్నమాట చాలామందికి. సో ఏంటంటే అవగాహన లేక కరిచిన వెంటనే వచ్చేయాలి. ఏంటంటే ఏదన్నా ఇంట్లో కుక్క అయినా, వీధి కుక్క అయినా, కుక్క లేకపోతే ర్యాట్ కానీ, తర్వాత పిల్లి కానీ, ఇలాంటి ఏ జంతువు కరిచినా కానీ, కొన్నిసార్లు మేము మనిషి కరిచినా కానీ ఇస్తామన్నమాట. సో మనిషి వల్ల కూడా సోకే ఉంటాయి కాబట్టి మనిషి కరిచినా కానీ కొన్నిసార్లు ఇస్తాము. సో అందరికీ ఏంటంటే వ్యాక్సిన్ అంటే ఇంట్లో కుక్కలకైనా కానీ, వీధిలో కుక్కలకు కానీ, ఎందుకంటే కుక్కల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు, ఫాస్ట్ అయిపోతుంది రేబీస్ అనేది. గత నెల 29వ తారీఖున మేనల్డ్ భార్గవ్కి కుక్క కరిచింది. అదంటే మనకి అప్పటికి తెలియదు. ఇప్పుడు వివరంగా చనిపోయిన తర్వాత ఈ వివరాలు అడిగితే తెలిసింది. చనిపోయిన 3 రోజుల వరకు ఆ అబ్బాయి వేసుకోలేదు. మా 31వ తారీఖు 5వ నెల ఆ తల్లికి కూడా కరిచింది. అప్పుడు ఆ రోజు ఏంటంటే అమ్మ ఇది ఇలా కరిచిందని చెప్పేసి ఆ రోజు మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసి ఈ కుక్కని హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన తర్వాత కుక్క 3 రోజుల తర్వాత చనిపోయింది. ఇది ఆ రోజే 31వ తారీఖున ఇంజక్షన్ వేసుకున్నారు తల్లి చంద్రావతి గారు. ఈ అబ్బాయి కూడా వేసుకున్నారు కానీ అప్పటికే 3 days లేట్. సో ఆ తర్వాత ఈ నరసింగరావు గారికి అప్పటికే ఆయన బెడ్ రీడను, ఈ పారాలైజ్డ్ పేషెంట్ పారాలసిస్ వచ్చి, సో మళ్ళీ రెండో సైడ్ కూడా పారలైజ్ అవడం వల్ల ఇక్కడికి మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. తీసుకెళ్తే
వీళ్ళు చూసి ఈయన ప్యారలైజ్ పేషెంట్ ఇమీడియట్గా వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని సజెస్ట్ చేస్తే మేము వైజాగ్ వెళ్ళే లోపు ఎలాగ ఉంటుందని చెప్పేసి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొంతసేపు ట్రీట్మెంట్ చేసి 4 days అక్కడ ఉంచారు వెంటిలేషన్ మీద పెట్టి. అతను దీనివల్ల చనిపోయాడా? అతను కాదు, అతను పారాలసిస్ ఇది. అబ్బాయి అలా తల్లికి కరిచింది కదండి, ఆవిడ పరిస్థితి బాగానే ఉంది? ఆవిడ బాగానే ఉంది. ఇంట్లో పెంచుకొని ఊపానండి. చిన్నది గోరుతో రక్కిందనమాట, అది ముక్కు మీద ఇక్కడ. అది బాబుకి చూసుకోలేదు అసలు, మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది. ఆడు కూడా ఏం కూడా మాకు చెప్పలేదు, కరిచినట్టు కూడా ఏం తెలియకుండా చాలా ఇంట్లోదే కదా ఏం అవ్వదు అని ముక్కుకి పసుపు పెట్టుకొని క్లియర్ చేసుకుని అనుకున్నాం. అది ఇలా జరుగుతుందని కూడా అనుకోలేదు ఎక్స్పెక్టేషన్కి.